వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పాలపతి గురునాథ శర్మ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. గురుగారు, చాలా మందికి పెళ్ళైన వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది. అల్పాహారం తీసుకున్నాక దేవుడికి దీపం పెట్టొచ్చా, పూజ చేయొచ్చా అని. ఏమైనా నియమాలు ఉంటాయా? ఖచ్చితంగా నియమాలు ఉంటాయమ్మా. భక్తి శ్రద్ధగా దేవుడు ఏది ఆశించాడు ఎవరి దగ్గర నుంచి కూడా. ప్రధానంగా భక్తి అనేది ఏ రకంగా ఉండాలంటే దృఢమైన చిత్తంతో ఉండాలి. భగవంతుడి మీద భక్తి విశ్వాసాలు ఎక్కువగా ఉండాలి. నమ్మకంతో ఏ దేవుడినైనా కొలిచిన మనకి ఆ దేవత మనకంతా కూడా అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు చూడండి, పరమేశ్వరుడికంతా కూడా ఒక చెంబులో నీళ్లు తీసుకొచ్చి సమర్పిస్తే చాలు కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుందని చెప్పేసి. పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పేసి అంటారు. పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఏదైనా పుష్పాన్ని సమర్పించడం కానీ, ఏదైనా ఫలాన్ని సమర్పించడం కానీ, జలాన్ని సమర్పించడం కానీ, తద్వారా మనోవాంఛలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. భక్తి ప్రధానమైంది. మరియు ఇక్కడ మీరు అడిగిన సందేహం ఏంటిదంటే ఏదైనా భోజనం చేసి కానీ, అంటే అల్పాహారం కానీ టిఫిన్ కానీ తీసుకొని పూజ చేయచ్చా అంటే దానికి నియమాలు ఏంటిదంటే మీకు ఎంతవరకు చేతనవుతుందో, శరీరం సహకరిస్తుందో ఖచ్చితంగా మీరంతా కూడా అల్పాహారం లేకుండానే పూజ చేయాలి. కానీ కొంతమందికి అంతా కూడా నియమాలు అనేది ఉండవు అన్నమాట. ఇప్పుడు ఉద్యోగం వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా హడావిడిగా ఉంటారు. పొద్దున్న లేచి 7 గంటలకల్లా మొత్తం అంతా కూడా పూజ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఉంటారు. హడావిడిలో ఉన్నప్పుడు వాళ్ళు స్నానం చేసిన తర్వాత శుచిగా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పూజ చేసుకొని వెళ్ళొచ్చు. ఆ సమయంలోనే మళ్ళీ టిఫిన్ తిని చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళ యొక్క సమయ అనుకూలను బట్టి పూజ చేసే విధానం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎంతవరకు భక్తిగా చేశారో ఆ ఫలితం అంతా కూడా భగవంతుడు ఇస్తారు. కానీ కొంతమందికి నియమాలు అనేది వేరేగా ఉంటుంది. వాళ్ళకంతా కూడా వయోవృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ నియమాలు అనేది వేరేగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా చూసుకుంటే భక్తిగా ఈ యొక్క ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. కొన్ని విశేషమైన రోజుల్లో ఉపవాసం చేసి పూజ చేయమని చెప్పేసి అంటారు. నక్తం అనేది నక్షత్రం దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయమంటారు. కొంతమంది చాలా కట్టిగా ఉపవాసం ఉంటారు కదా. అది ఉపవాసంలో కూడా ఉపవాస ఇది ఉపవాస అంటే భగవంతుడికి ఎంత సమీపంలో ఉన్నారు, భగవంతుడికి సేవ ఏ రకంగా చేస్తున్నారు అనేది ఉపవాసం యొక్క నియమాలు. ఎప్పుడైనా కానీ కఠోరమైన నిష్ఠతోటి చేయమన్నారు. కానీ ఏది తినకుండా ఇది తాకుండా శరీరాన్ని ఇబ్బంది పెట్టి శరీరం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఏదన్నా ఎవరైనా తింటుంటే చూసినా, ఎవరైనా ఏదైనా పెట్టినా నేను తిన్ను ఉపవాసం ఉంటున్నా అని చెప్పడం కానీ ఇదన్నీ కూడా చాలా తప్పు. ఏంటిదంటే భక్తిగా భగవంతుడికి భక్తి విశ్వాసాలతోటి మనం పూజ చేయాలి. కఠోరమైన ఉపవాసం అనేది చేయకూడదు ఎప్పుడు కూడా. ఏదైనా జలాన్ని స్వీకరించడం కానీ, పాలు స్వీకరించడం కానీ, పండ్లను తినడం కానీ చేయొచ్చు. ఉదరాన్ని అంతా కూడా ఆత్మారాముడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా ఉదరం అంతా కూడా ఈ యొక్క ఇబ్బంది పడుతూ ఉంటుంది. మనకంతా కూడా భక్తి అనేది కొంతమంది ఆకలితో ఉన్నప్పుడు కొంచెం నీరసంగా ఉండడం వల్ల భక్తి అనేది నీరసిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. తద్వారా ఏంటిదంటే శరీరం సహకరించిన వరకు ఉపవాసం ఉండండి. తద్వారా మీరు పండ్లు ఫలాలు, పాలు మరియు మజ్జిగ లాంటిది కానీ, లేకపోతే ఒక లస్సీ లాంటిదైనా కానీ స్వీకరించి, జ్యూసెస్ అంటే పండ్ల రసాలన్నా స్వీకరించి, కొబ్బరి నీళ్ళు కానీ స్వీకరించి ఆ ఉపవాసాన్ని అంతా కూడా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. పెద్దవాళ్ళకి, వయోవృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, పసిపిల్లలకు కానీ ఎటువంటి ఈ యొక్క నియమాలు అనేది ఉండవు అనమాట. అంటే షుగర్లు, బీపీలు ఉంటాయి, నిత్యం ట్యాబ్లెట్లు వేసుకొని ఉండాలి, టిఫిన్ తినకుండా వేసుకోకూడదు అని చెప్పేసి నియమాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి నియమాలు అనేది ఉండవు అనమాట. శుచిగా, శుభ్రతగా, భక్తిగా, భగవంతుడి యొక్క విశ్వాసాలతోటి, భగవంతుడి నమ్మకంతో పూజ చేయడం వల్ల భగవంతుడి యొక్క నమ్మకం అంతా కూడా, భగవంతుడి యొక్క ఆశీర్వాదం అంతా కూడా అందరికీ భక్తులకంతా కూడా లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. చాలా చక్కగా ధర్మ సందేహాలన్నీ వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.